ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. ఇది మనకి శృతి ప్రోక్తం. నమస్కారం చేసేటప్పుడు మొట్టమొదటి నమస్కారం తల్లికి. ఎందుచేత అంటే తల్లి పరబ్రహ్మస్వరూపం, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అని మూడు రూపాలలో ఉండేటటువంటి పరమేశ్వరుడు నిజానికి ఒక్కటిగా పరబ్రహ్మంగా ఉంటాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై అంటారు పోతన గారు. ఆ ఒక్కడే సృష్టి చేస్తాడు, ఆ ఒక్కడే స్థితికర్త, ఆ ఒక్కడే ప్రళయకర్త. అలాగే అమ్మ తన గర్భాలయంలో పిండం పెరగడానికి అవకాశం ఇస్తుంది, అక్కడే ఊపిరి పోసుకుంటాం. అందుకని ఆవిడ సృష్టికర్త. బయటికి వచ్చిన తరువాత తన కట్టుకున్న భర్త కూడా ఆకలేస్తోందంటే ఆహారాన్ని పచనం చేసి తీసుకొచ్చి పెడుతుంది. కానీ కడుపున పుట్టినటువంటి బిడ్డ ఆకలితో ఏడిస్తే వెంటనే ఆమెలో పాలు ఊరి పడుతుంది. కాబట్టి ఆమె స్థితికర్త. పిల్లవాడు నిద్రపోకుండా ఆడుకుంటుంటే వాడి ఆరోగ్యం పాడవుతుందని 4 దెబ్బలు కొట్టైనా పడుకోబెడుతుంది. కాబట్టి స్వల్పకాలిక లయం చేస్తుంది. కాబట్టి ఆమె ప్రళయకర్త. 3 రకములైనటువంటి కర్తవ్యములను నిర్వహించేటటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమాహార స్వరూపమైనటువంటి పరబ్రహ్మస్వరూపానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి కన్నతల్లి సాక్షాత్ పరమేశ్వర స్వరూపంగా భావింపబడి మొట్టమొదటి వందనానికి యోగ్యురాలయ్యింది. పితృదేవో భవ. ఈ శరీరం ఏర్పడడానికి కారణభూతుడైనటువంటి మహానుభావుడు తండ్రి. ఆ తండ్రి ఈ లోకంలో మన కళ్ళ ఎదుట కనపడుతున్నటువంటి శివస్వరూపం. యజుర్వేదంలో పరమశివస్వరూపాన్ని కీర్తిస్తూ ఆయనని 2 మాటలతో పిలుస్తారు. మయోభవీచ మయస్కరాయచ అని పిలుస్తారు. సుఖాన్ని కల్పించడానికి పరమేశ్వరుడు ఈ భూమి మీద తండ్రి రూపంలో నడయాడుతుంటాడు. శివుడు సుఖకర్త, మంగళకర్త. ఆయన ఎప్పుడూ శోభనం, శివం, మంగళం, కళ్యాణం ఇవన్నీ పర్యాయ పదాలు. అటువంటి శివుడు ఎటువంటి సుఖాన్ని ఇస్తాడో అలా ఎప్పుడూ కడుపున పుట్టినటువంటి బిడ్డల యొక్క సుఖాన్ని మాత్రమే అపేక్షించేటటువంటి తండ్రి శివస్వరూపుడై ఈ లోకంలో తిరుగుతూ ఉంటాడు. అందుకే పితృదేవో భవ. ఇక ఆచార్యదేవో భవ. నిజానికి యజ్ఞోపవీతం వేసుకునేటటువంటి అధికారంలో పుట్టినటువంటి వాళ్ళందరికీ మొదటి ఆచార్యుడు తండ్రే. తండ్రే యజ్ఞోపవీతం వేసి ఉపనయనాన్ని చేసి జన్మనా జాయితే శూద్రాహ సంస్కారాత్ ద్విజ ఉచ్యతే. ఆ ఉపనయన సంస్కారం చేసి గాయత్రీ మహామంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. ఆ గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి కారణం చేత తండ్రియే ఆచార్య స్థానమనందు నిలబడతాడు. అటువంటి తండ్రి గాయత్రీ మహామంత్రాన్ని ఇస్తే వేదాంత జ్ఞానాన్ని బోధ చేసి ఇతరమైనటువంటి మంత్రములను కూడా ఉపదేశం చేసి ఈ శరీరమునందుండి దీన్ని ఋతుమంతముగా ఉంచుకుని సత్యమైనటువంటి పదాన్ని తెలుసుకుని పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని తెలుసుకుని అద్వైత భావన యందు ఓలలాడి ఇక్కడే భక్తితో కూడినటువంటి కర్మాచరణము వలన పరిపక్వమైనటువంటి బుద్ధి వలన జ్ఞానము చేత ఈశ్వర స్వరూపాన్ని అవగతం చేసుకుని జీవబ్రహ్మముల మధ్య ఉండేటటువంటి భేదాన్ని తొలగించుకొని తత్వమసి మహావాక్య విచారణ చేసి అది ఇది అయ్యున్నది అని పరమేశ్వర స్వరూపంగా తాను నిలబడి అనుభవించగలిగినటువంటి అద్వైతానుభూతి యందు ప్రవేశపెట్టగలిగినటువంటి సమర్థుడైనటువంటి వాడు గురువు. అటువంటి ఆచార్యుడు ఇక మళ్ళీ శరీరంతో రావలసిన అవసరం లేని స్థితిని కల్పిస్తాడు. కనుక ఆ గురువుని ఆచార్యదేవో భవ అని శృతి నమస్కారం చేసింది. అటువంటి స్వరూపాలలో అసలు ఈ శరీరము ఉన్నది అంటే కారణం ప్రధానమైనటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు, కొడుకు, వీళ్ళ మధ్య ఉండేటటువంటి అనుబంధం ఎంత గొప్పగా ఉంటుంది. అది ధర్మశాస్త్రంలో, వేదంలో ఎంత పవిత్రంగా కీర్తింపబడింది అన్న విషయాన్ని వేదోపబృంహణమైనటువంటి శ్రీరామాయణం దశరథ మహారాజు గారు, శ్రీరామచంద్రమూర్తి అనబడేటటువంటి 2 వ్యక్తుల మధ్య నడిచినటువంటి అద్భుతమైనటువంటి కథాక్రమంగా మనకి చూపిస్తుంది.
తల్లిదండ్రులు కొడుకు వీళ్ళ మధ్య ఉండేటటువంటి అనుబంధం, వాళ్ళ మధ్య ఉండేటటువంటి ఆ అనుబంధంలో ఆనందం, ఆ అమృతత్వం, దీన్ని ఆవిష్కరించడంలో ఆదికావ్యమైనటువంటి శ్రీరామాయణం మధురాతి మధురం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.